మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత 10 రోజుల పైగా బోట్ల వివాదం జువ్వలదిన్ని ఫిషింగ్ హార్బర్లో ఉంచినటువంటి 4 కారైకల్ పాండిచ్చేరి స్టేట్కి సంబంధించినటువంటి యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి బోట్ల విషయంలో రకరకాల వదంతులు రావడం, అందులో నా పేరు కూడా బయటకు తీసుకొచ్చి నేనేదో ఆ బోట్లు విషయంలో విడుదల కోసంగా నేను చేసినట్టుగా నా మీద అభియోగాలు, అదేవిధంగా నిరాధారమైనటువంటి విషయాల్ని నేను కూడా 10 రోజులుగా పైబడి చూస్తూ ఉన్నాను, వీడియో ద్వారా తెలుసుకుంటా ఉన్నాను. ఎందువల్లంటే నాకు 9వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో నా బాధ్యతను నిర్వర్తించడానికి ఉంటూ లోకేష్ బాబు గారు సాగర్ డిఫెన్స్ అనే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇనాగరేషన్కి వారు నెల్లూరు కావలి నియోజకవర్గం జువ్వలదిన్నికి వచ్చినా కూడా నేను ముందు రోజు లోకేష్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది. నాకు పార్లమెంట్లో నేను ఒక్కనే ఉన్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్ గారు ఉన్నా కూడా ఆయన ఆ రోజు ఏదో క్రికెట్ విషయం మీద, ఆయన క్రికెట్ సెక్రటరీ నేషనల్, నేను అక్కడ ఉండాల్సి వస్తుంది, రాలేనని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ నా పేరు నేను ఇప్పుడు మొట్టమొదటిగా మత్స్యకారుల కుటుంబాలకి నాకు 40 సంవత్సరాల పైబడి అవినాభావ సంబంధం ఉంది. నేను పుట్టిందే ఒక తీర ప్రాంత మత్స్యకారులు ఉండే ప్రాంతంలో. చిన్న వయసు నుంచి కూడా, అందులో మా తండ్రులు తాతల టైం నుంచి కూడా మత్స్యకారులతో ఒక అనుబంధం మా కుటుంబాలకి. ఏ చిన్న విషయం వచ్చినా కానీ మేము ఒకరు ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా అన్నదమ్ములుగా సంప్రదించుకొని మేము ముందుకు పోయేటువంటి పరిస్థితి ఆనవాయితీ మా మత్స్యకార గ్రామాల్లో, మా పల్లెటూరులో ఉండేటువంటి విషయం. అందులో నా రాజకీయ అభివృద్ధికి కానీ, నన్ను ఈ స్థాయిలో వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఉన్నానంటే మా మత్స్యకారు సోదరుడు, వాళ్ళ అండదండలు. ఎప్పుడు వివాదానికి పోయేటువంటి వ్యక్తిని కాదు నేను. ఏదన్నా ఉన్నా కూడా సర్దుకోపోయి నేనే ఒక అడుగు వెనకేసి పెట్టిన వ్యక్తిని. ఎందుకంటే గ్రామాల్లో చిచ్చు పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది మా తల్లిదండ్రుల కాలం నుంచి చూస్తా ఉన్నాం. అందులో మా ఊరు ఒకప్పుడు అన్నిటికీ ఈ తగాదాలకి నిలయమైనటువంటి ఊరు. మేము వచ్చిన తర్వాత, నేను కానీ సోదరుడు బేదా రవిచంద్ర కానీ, మా కుటుంబం వచ్చిన తర్వాత, సెకండ్ జనరేషన్ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు గతంలో జరిగినటువంటి ఎటువంటి వివాదాల మాదిరి ఈ రోజు వరకు లేనటువంటి పరిస్థితి మీరందరూ కూడా దయవుంచి గమనించాలి. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ఒక డిసిప్లైన్డ్గా ఉండేటువంటి వ్యక్తిని. మాకు మత్స్యకారుడికి ముఖ్యంగా నా విషయంలో ఊహించడానికి కూడా అలిగానటువంటి అపోహలు, అభియోగాలు మోపడం చాలా బాధాకరమైన, కానీ నాపై వచ్చినటువంటి నిందల్ని వాళ్ళకి వివరించి అన్ని విషయాల్లో ఒక నిజాలు తేల్చాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా కలవడం జరుగుతుంది. గతంలో కూడా
ఒక 5-6 రోజుల క్రితం నేను ఆ రోజు ఢిల్లీ నుంచి ఈ విషయం తెలిసిన వెంటనే, ఇది సోషల్ మీడియాలో తెలిసిన వెంటనే ఈ విధంగా మా గ్రామం ఇసుకపల్లి గ్రామం పెద్దకాపు తోటయ్య బంధించి వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం ఏం జరిగిందనేది తెలుసుకోవాలని చెప్పి ఈ జువ్వల దీన్ని బోట్లు విడుదల విషయంలో చేసినప్పుడు మొదట 2 రోజులు అతను ఏం మాట్లాడలేదు. 3వ రోజు ఏ కారణమో నాకు తెలియదు. దాన్ని విచారణలో కానీ తెలిసేటువంటి పరిస్థితి ఉండదు. ఏ ప్రభావాలకి ఎవరు లొంగారు, దీని వెనక ఎవరున్నారు అనేటువంటి అన్ని విషయాలను కూడా తేల్చమని ఎంక్వైరీ పెట్టమని కూడా ఆ రోజు వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి విన్నవించాను. ఎందుకంటే ఇటువంటి రాతపూర్వకంగా కూడా మీడియాకి, ప్రింట్ మీడియాకి కూడా పంపించారు వివరణ. కానీ రోజు రోజుకి ఈ వివాదం రకరకాలైనటువంటి రూపుదిద్దుకుంటా ఉంది. ఈ పరిస్థితుల్లో నేను నేరుగా వచ్చి వివరణ మీడియా మిత్రుల ద్వారా మత్స్యకారు సోదరులకు ప్రత్యేకంగా తెలియజేయాలనేది నా యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు మిమ్మల్ని అందరం కూడా కలవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండేటువంటి నన్ను ఎక్కడైనా మత్స్యకారుల గ్రామాల్లో ఏదన్నా వివాదాలు ఉంటే, పోయినసారి కూడా నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా 2 సంవత్సరాలు వైసీపీలో ఉన్నాను, మీకు తెలుసు. చీరాల ఆ చుట్టుపక్కల గ్రామాల్లో భయంకరమైనటువంటి తగువులు జరిగి వాళ్ళ జీవితాలు చిందరవందరవుతుంటే నన్ను ఆ రోజు అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే కానీ, అక్కడ 2 పార్టీల వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, ఇటు వైసీపీలో ఉన్నాను కాబట్టి వైసీపీ పార్టీ, అంటే కరణం బలరాం గారు వాళ్ళందరూ ఉన్నారు వైసీపీలో. నేను రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నాను ఆ ప్రాంతానికి. నన్ను పిలిచి ఇరు వర్గాల వారు, అటు తెలుగుదేశం ఇటు వైసీపీ మత్స్యకార సోదరులు, మీరు వస్తే బాగుంటుంది, మీకైతే అందరితో పరిచయం, మీరు వివాదాస్పదులు కాదు కాబట్టి రమ్మని చెప్పి నేను ఎంతో ప్రయత్నం చేశాను. అప్పుడు నాకు కూడా ఇప్పుడు కొండూరు అనిల్ బాబు వాళ్ళందరూ కూడా వచ్చారు, స్థానిక నాయకులతో పాటు. మత్స్యకార గ్రామాలు, ఈ తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా వచ్చినాయి. ఇసుకపల్లి, అదేవిధంగా తాడిచెట్లపాలెం, పాతపాలెం, జువ్వలదిన్ని, ఈ తుమ్మలపేట, అన్ని గ్రామాల నాయకులు కూడా ఆ రోజు సమావేశానికి రావడం జరిగింది. నేను 4-5 సార్లు అటెండ్ అయ్యాను. అంటే అటువంటి నేను వివాదాలు ఎక్కడన్నా వచ్చినప్పుడు మత్స్యకార గ్రామాల్లో నన్ను ఆహ్వానిస్తాను. గతంలో కూడా ఈ బోట్ల వివాదం గత 30 సంవత్సరాలు జరుగుతుంది, 40 సంవత్సరాలు జరుగుతుంది. ఈ రోజు పుట్టింది కాదు. తమిళనాడు జాలర్లు వచ్చి ఇటు వస్తారు, ఏది పులికాటు సరస్సు మీద వస్తారు. అంటే చిన్న చిన్న బోట్లు వాళ్ళకు ఉండేది. పెద్ద బోట్లు ఉండేది మామూలుగా ఈ కారైకల్లు, ఈ పాండిచ్చేరి వాళ్ళకి, యూనియన్ టెరిటరీ వాళ్ళకి పెద్ద బోట్లు ఎక్కువ ఉండేది. అవి అంతా కూడా సంవత్సరం లోపల 7 కిలోమీటర్లు, నాటికల్ కిలోమీటర్స్ పైన వేట చేయాల్సినటువంటి ఒక సంవత్సరం ఏంటంటే, ఇక్కడ మత్స్య సంపద బాగుందని ఇటు రావడం, మనం మత్స్యకార గ్రామాల వాళ్ళు చిన్న చిన్న బోట్లో పోయి వాళ్ళతో రావద్దని చెప్పడం, వివాదం కావడం, ఏదన్నా మళ్ళీ ఒక పడవని ఏదన్నా కట్టేసినా కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వాటిని నాలాంటి వాళ్ళ దగ్గరికి, తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారులు ఉన్నప్పుడు నా దగ్గరకు కానీ, కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు కాటవరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దగ్గరికి కానీ పోయి మమ్మల్ని ఒక మధ్యవర్తులుగా పెట్టుకొని తీర్మానాలు చేసుకునేవాడు. ఏదో కొంచెం మత్స్యకారులు నష్టపోయినటువంటి మన ఆంధ్ర మత్స్యకారులకి ఏదో నష్టపరిహారం ఇప్పించడం, సర్దుబాటు చేయడం జరుగుతుండేది. కానీ ఇప్పుడు జరిగినటువంటి వివాదం ఎప్పుడు లేని విధంగా 4 బోట్లు, పెద్ద బోట్లు అవి రావడం, ఆ బోట్లు మన స్థానిక మత్స్యకార సోదరులు తమ జీవనానికి ఇబ్బందికరంగా ఉంటుంది, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది, వాళ్ళు 40 సంవత్సరాల నుంచి రావడం, దీనికి ఏదో శాశ్వత పరిష్కారం చూడాలని చెప్పి వాళ్లే ఆ 4 బోట్లని ఎవరు వచ్చినా ఏ రాజకీయ పార్టీ ఇన్వాల్వ్ చేయకుండా, అది తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ, కమ్యూనిస్ట్ కానీ, బీజేపీ, ఏ పార్టీ వచ్చినా కూడా ఏ రాజకీయ నాయకులు జోక్యం లేకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ అనేటువంటి ఒక తీర్మానం మన కృష్ణాపురం దగ్గర మత్స్యకార సోదరులందరూ కూడా ఒక తీర్మానం చేసుకొని ఎవరు జోక్యవద్దు, రాజకీయ పార్టీలు వద్దు,
అధికార యంత్రాంగం జోక్యం, ఇది మన జీవితాలకు సంబంధించినటువంటి మన జీవనానికి సంబంధించింది కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం వాళ్ళు నిర్ణయించుకున్నారని చెప్పి తెలిసిన తర్వాత ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వాళ్ళు పోలేదు. నా విషయం అయితే నేను ఎవరిని కూడా ఇదిగో ఈ విషయంలో నా దగ్గరికి రావడం, నేను తీర్మానం చేస్తాను ఇంకోటి అనేది మన దగ్గరికి రానప్పుడు వాళ్ళ 164 గ్రామాల వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నప్పుడు వాళ్ళే దాన్ని పరిష్కరించుకునేటువంటి కట్టుబాటు ప్రకారం ఉన్నప్పుడు ఇక మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం మన దగ్గరకు వస్తే గతంలో అంటే ఎవరున్నా కూడా సార్ మీరు తమిళనాడులో పాండిచేరిలో ఇంకోటి పిలిచి మాట్లాడండి సార్ మేము వచ్చింది కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం వాళ్ళు నిర్ణయించుకున్నారని చెప్పి తెలిసిన తర్వాత ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వాళ్ళు పోలేదు. నా విషయం అయితే నేను ఎవరిని కూడా ఇదిగో ఈ విషయంలో నా దగ్గరికి రావడం, నేను తీర్మానం చేస్తాను ఇంకోటి అనేది మన దగ్గరికి రానప్పుడు వాళ్ళ 164 గ్రామాల వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నప్పుడు వాళ్ళే దాన్ని పరిష్కరించుకునేటువంటి కట్టుబాటు ప్రకారం ఉన్నప్పుడు ఇక మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం మన దగ్గరకు వస్తే గతంలో అంటే ఎవరున్నా కూడా సార్ మీరు తమిళనాడులో పాండిచేరిలో ఇంకోటి పిలిచి మాట్లాడండి సార్ మేము కూడా వస్తామని మాకు మద్రాసు కూడా నాకు వచ్చి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టే సందర్భాలు కూడా ఎన్నోసార్లు ఉన్నాయి. కానీ ఈసారి అసలు నా జోక్యం అయితే నన్ను ఎవరు అడగలేదు. నేను ఎవరు కూడా కనీసం ఫోన్లో కూడా ఇవి సంబంధించి నేను మాట్లాడకూడలేదు. ఏంటంటే అనవసరమైనటువంటి విషయాల్లోకి మనం తలదోర్చకూడదు. మనల్ని అడిగినప్పుడు మనం మాట్లాడదాం అనేది నా అభిప్రాయం. అందులో ఈ బోట్ల విషయంలో ఇప్పుడు సెప్టెంబర్ నుంచి జరుగుతుంది. సెప్టెంబర్ నుంచి జరిగేటప్పుడు అందులో కప్రాలతిప్ప పోలీస్ స్టేషన్లో కానీ కావలి రూరల్లో కానీ అన్నింటిలో కూడా ఎఫ్ఐఆర్లు కూడా వేస్తున్నారు. దాంట్లో ఏం వేశారు, ఇది పాండిచ్చేరి కారైకల్ స్టేట్కి సంబంధించినటువంటిది. కారైకల్లు వచ్చి పాండిచ్చేరి యూనియన్ టెరిటరీలో కేంద్రపాలిత ప్రాంతంలో డిఎంకే కూడా సంబంధం లేదు. ఎందువల్లంటే అది రంగస్వామి గారు ముఖ్యమంత్రిగా బీజేపీ సపోర్ట్తో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇది ఎఫ్ఐఆర్లో కూడా క్లియర్గా ఇది పాండిచ్చేరికి సంబంధించిందని 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అటువంటప్పుడు నేను మద్రాసులో ఉంటున్నాను కాబట్టి నా వ్యాపారాలు అక్కడ తమిళనాడులో ఉంటున్నాయి కాబట్టి నన్ను గౌరవ స్టాలిన్ గారు పిలిచి మాకు ఎలక్షన్ ఉన్నాయి, ఇది తొందరగా ఏదో ఒకటి చెయ్యి మస్తాన్ రావు అని చెప్పినట్టు దాన్ని రకరకాల రంగులు పూసి నా ఫోటోలు ఆయనతో జనరల్గా ఇప్పుడు కాదు 30 సంవత్సరాలుగా నాకు పరిచయం. ఆయన మా ఇంటి ఎదురుగానే టీఎస్పీ సొసైటీలో ఇద్దరం వాకింగ్ చేస్తూ ఉంటాం. వాకింగ్ చేసుకున్నప్పుడు జనరల్గా అయిపోయిన తర్వాత కూర్చొని ఆయన అందరితో చెప్పి పిచ్చాపాటి మాట్లాడుకొని ఇది కాఫీ టీ ఇస్తారు అంతే. అంతవరకు కానీ రాజకీయాలు సంబంధం లేదు. ఒకవేళ ఉన్నా కూడా గౌరవ తమిళనాడు ముఖ్యమంత్రి గారు నాతో ఎందుకు చెప్పాలా, నేరుగా వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడుకొని వాళ్ళకి కొత్త ఏం కాదు. డిఎంకేలో అప్పుడు డిఎంకే కూడా అందరూ భాగస్వామి పక్షాలకు ఎన్డీఏలో ఉన్నారు గతంలో. వాళ్ళే కొత్తగా చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్ ఉన్నారు, వాళ్ళు దాంట్లో క్యాబినెట్లో ఉన్నారు, ఎన్డీఏ క్యాబినెట్లో. ఇప్పుడు నా సహాయం కోరాల్సిన పరిస్థితి కాదు వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో నా పేరు నేనేదో ఆయన తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేనేదో లోకేష్ బాబు గారు వచ్చిన రోజు లోకేష్ బాబు గారు నన్ను పక్క పిలిచి ఈ సాగర్ డిఫెన్స్ అనే ప్రాజెక్ట్ ఇనాగరేషన్ కోసం వచ్చినప్పుడు నువ్వు ఇది ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఈ బోట్ ఇక్కడ ఎందుకుండా ఏదో ఒకటి చేసి దాన్ని పంపించండి ఎందుకు ఇక్కడ అన్నట్టు నేను ఆ రోజే రంగప్రవేశం చేసి తలా 10 లక్షల రూపాయలు జోలుదిన్ని కాపు ఒక అతనని ఇంకొక కడపాళెం కాపని ఇసుకపల్లిపాలెం కాపని తలా 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టు బోట్లు ఆ రాజు అదృశ్యం అయిపోయినట్టు ఒక కట్టుకథ ఎవరు లేదనేది తరువాత విషయం తెలుస్తుంది. సో నేను అసలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా. ఆ సాగర్ దాన్ని కూడా ఆ సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ కూడా బిఎంఆర్ది రేపు బిఎంఆర్ వస్తున్నాడు మనం కూడా చెప్పలేదు ఇనాగరేషన్కి అని చెప్పి నా మీద అది ఒకటి చెప్పాడు. నేను రాలేదు కాబట్టి ఇంది కాదులే ప్రాజెక్టు అని చెప్పి మళ్ళీ గమ్మైపోయి నేను వచ్చి నన్ను పిలిచి చెప్పినట్టుగా గౌరవ లోకేష్ గారు చెప్పినట్టుగా నేను ఇడిపించినట్టుగా డబ్బులు కట్టి అందరికీ ఏదో ప్రలోభ పెట్టి సో ఈ ఎలా ఉంటాయో మీరే చూడండి. కాబట్టి నేను ఇక్కడ లేను. తర్వాత ఆ బోట్లు 20 రోజుల ముందు నుంచి 4 రోజుల ముందు నుంచి ఇది ఆ రోజుకి ఆ రోజు బోట్లు వదిలిందిగా. ఎందువల్లంటే ఆ బోట్లు 6 నెలల పై నుంచి ఆగిన బోట్లు ఇప్పుడు కూడా వాటికి ఈ సముద్రపు గాలికి తుప్పు పెట్టిపోతాయి ఆ ఇంజిన్లు కానీ మోటార్లు అన్నీ కూడా.
అటువంటి దాన్ని అక్కడి నుంచి కారైకల్ నుంచి వచ్చిన ఓటర్లు, నేను కూడా నాకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కడ బోటు ఓనర్లు కావలి లాడ్జిలో దిగి ఒక నెల రోజుల నుంచి వాటి రిపేర్ చేసుకోవడం ఎవరితో, స్థానికుల సహాయంతో లేకుండా ఉంటే జరగదు. ఆ స్థానికులు ఎవరనేది తర్వాత ఎంక్వైరీలో తేలుతుంది. సో ఈ విధంగా దానికి రిపేర్లు చేయించుకోవడం, మోటార్లు రిపేర్ చేసుకో లోకేష్ బాబు గారు రాకముందు నుంచి జరుగుతుంది. ఆ లోకేష్ బాబు గారు అసలు ఏ సంబంధం లేదు. సో అటువంటివి జరుగుతున్నప్పుడు ఒక పోలీస్ యంత్రాంగం కానీ, పోలీసు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అందులో 3 పోలీసు వాళ్ళు కాపలా ఉండాలంట. అందులో 3 కాపులకి వాళ్ళున్నా కూడా స్థానికంగా వాళ్ళకి ఒక కట్టుబాటు ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఏదో కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశంలో ఆ 3 కాపులకి కూడా బాధ్యత అప్పచెప్పి అన్ని గ్రామాల తరఫున ఇసుకపల్లి కాపు దగ్గర, తోటయ్య అనే ఆయన దగ్గర తాళాలు ఇచ్చారండి. కానీ ఇది అంతా కూడా తాళాలు ఇచ్చిన 2 నెలల క్రితం, 4 నెలల క్రితము ఎఫ్ఐఆర్ అయిన తర్వాతనే ఈ బోటు రిపేర్లు ఎక్కడి నుంచి జరిగినాయి. ఇది రాత్రి జరిగినటువంటి బోటు రిపేర్లు కాదు, ఏం కాదు. ఒక్కో దాంట్లో 1500 లీటర్ల దాకా డీజిల్ కావాలి. ఈ 4 బోట్లకి ఈ విధంగా ఇన్ని వందల వేల లీటర్లు డీజిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్క రోజులో వస్తుంది రాదు. ఇది రిపేర్లు ఎవరు చేశారు, దీనికి సూత్రధారులు ఎవరు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండాలి, అన్నీ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా, ఎందుకంటే ఇది ఒక గ్రామం సంబంధించింది కాదు, 164 మత్స్యకార గ్రామాలకు సంబంధించి 3 రాష్ట్రాలకు సంబంధించి, పాండిచ్చేరి, యూనియన్ టెరిటరీ, తమిళనాడు, ఆంధ్ర, అంతర్రాష్ట్ర వివాదం కాబట్టే దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలి. అంటే తరచూ గత 30-40 సంవత్సరాలకి ఇది రావడం, ఎంతోమంది దీనివల్ల దెబ్బలు తినడం, బోట్లు పోవడం, వలలు పోవడం, మన మత్స్యకార సోదరు నోటి దగ్గర మత్స్య సంపద లేకుండా పోవడం, పెద్ద బోట్లు వస్తే మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోతాయి. అటువంటి దాన్ని శాశ్వత పరిష్కారం రాష్ట్రాల మధ్య జరిగితే, ఒప్పందం జరిగితే దాని ప్రకారం కట్టుబట్టి ఉండాలని చెప్పి వీళ్ళు కూడా ప్రారంభించారు. ఇది మన ఆంధ్ర ఫిషరీస్ కమిషనరు రామశంకర్ నాయక్ గారు అయితేమి, మన కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం అవతల గవర్నమెంట్తో కూడా, పాండిచ్చేరి గవర్నమెంట్తో మాట్లాడడం కూడా ప్రారంభించారే కానీ ఇది తొందరగా పరిష్కారం చేస్తుంటే ఇంత దూరం వచ్చిండేది. ఎప్పుడో సెప్టెంబర్, అక్టోబర్ 4 బోట్లు కట్టేస్తుంటే ఇక్కడ దాన్ని జోలికి పోకుండా ఇప్పుడు అనవసరమైనటువంటి నిందలు అందరూ పడాల్సి వస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారిని నేను కోరడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ, హై లెవెల్ కమిషన్ ఎంక్వైరీ చేయడం, దాంట్లో నిజాలు నిగ్గుదేల్చడం, విషయం చేజాటక ముందునే ఇది ప్రభుత్వాలను కూడా ఎరగబెడుతున్నారు కాబట్టి, అందులో లోకేష్ బాబు గారి కంటూ కూడా ఆయన చెప్పినట్టు ఆయన మీద కూడా నిందలు మోపుతున్నారు కాబట్టి ఇది తొందరగా చేయమని చెప్పి కోరడం. నేను కేంద్రంలో కూడా మత్స్యశాఖ మంత్రులు రాజీవ్ రంజన్ గారికి నేను స్వయాన, ఆయన ఆ రోజు రాత్రి లేకపోతే ఆయన ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ బఘేల్ గారి దగ్గర ఇవ్వమంటే విషయం చెప్పి అది ఆ కాపీ కూడా మీకు ఇస్తాను, కోరడం జరిగింది. ఎందువలంటే ఇది అంతర్రాష్ట్ర వివాదం కాబట్టి నిన్న కొంతమంది అక్కడ విజిట్ పోయి జోవలదీని షిప్పింగ్ హార్బర్ దగ్గర అదంతా ఎందుకు, మన కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ దేనికి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంక్వైరీ దేనికి, అంత దూరం దేనికి, బిఎంఆర్ కాల్ లిస్ట్ బయట పెడితే తెలిసిపోద్ది కదా, లేకపోతే బిఎంఆర్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే తెలిసిపోద్ది కదా అనే విధంగా మాట్లాడడం జరుగుతుంది. అందుకే నేను కమిటీ ఇవ్వలేదు. గతంలో ఏం చెప్పారు, లోకేష్ బాబు గారు నన్ను పిలిచి జోవలదీనిలో చెప్పినట్టు అది నిజం కాదనేది మళ్ళీ ఇంకొక వర్షంలో కొంతమంది రాజకీయ నాయకులు మీకు అందరికీ తెలిసిన విషయం అది మాట్లాడడం జరుగుతాం. కాబట్టి ఇది రాజకీయాలకు సంబంధం లేదు, మత్స్యకారుల జీవనానికి వాళ్ళ భద్రతకు సంబంధించిన విషయం. అటువంటి విషయంలో ఏ రాజకీయ పార్టీ కానీ వాళ్ళ జీవితాలతో చెలగాటం కరెక్ట్ కాదు. నా జీవితంలో నేను ఏ రోజు కూడా ఇటువంటి విషయాలు జోక్యాన్ని కూడా ఉండను నేను, అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని, అందుకే వాళ్ళ వల్ల నేను ఈరోజు రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నాను. వ్యాపార పరంగా కానీ అందులో మాకు గ్రామాల్లో వాళ్ళతో సత్సంబంధం ఉన్నాయి. దానివల్ల నేనేంటంటే అందులో మత్స్యకారులు నిత్యం పూజించేటువంటి, వాళ్ళకి సర్వం తనే అయినటువంటి శ్రీరామచంద్రుడు, ఏ మత్స్యకారుల గ్రామాల్లో కూడా శ్రీరామచంద్రుడి దేవాలయం లేనిదే ఉండదు. కాబట్టి అందులో వాళ్ళకి పవిత్రమైనటువంటి మాసం ఇది. ముస్లింలకి రంజాన్ మాసం ఏటో
అదేవిధంగా శ్రీరామనవమి మాసం అంతా ఒక్కరోజు చేసుకోరు వాళ్ళు శ్రీరామ్. ఒక నెల రోజుల పాటు ఒక్కొక్క గ్రామాల్లో ఈ రోజులు పెట్టుకొని ఇతర గ్రామాల పెద్దలు కూడా పిలుచుకొని మత్స్యకార గ్రామాలు చేసుకునేటువంటి ఒక నెల అంతా చేసుకుంటారు. అటువంటి పవిత్ర మాసంలో ఇటు వాళ్ళతో అపోహలు పుట్టించడం ఇవన్నీ కాబట్టి నేను నేను కూడా శ్రీరామచంద్రుడు నమ్మేవాడు. ఆ శ్రీరామచంద్రుడు సాక్షిగా చెప్తున్నాను నేను, ఇవన్నీ కూడా అపోహలు. దయవుంచి మీరు వీటిని నమ్మద్దు. ఎందువల్లంటే కమిటీ వేస్తున్నాం, ఓపిక పట్టండి. కమిటీ ఖచ్చితంగా ఏంటంటే అంతర్రాష్ట్ర వివాదం కాబట్టి, అందులో ముఖ్యమంత్రి గారు కూడా దృష్టి పెట్టాం కాబట్టి, కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాం కాబట్టి, ఇది ఆల్రెడీ ఎంక్వైరీ కొన్ని జరుగుతూ ఉన్నాయి. కొన్ని కాల్ లిస్టులు అన్నీ కూడా తీస్తూ ఉన్నారు. హై లెవెల్ కమిటీ ఎంక్వైరీ కమిషన్ పెట్టి దాంట్లో మత్స్యకారులు కూడా కొంతమందిని పెట్టండి. మత్స్యకారులు కూడా పెద్దల్ని వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరు ఉండాలనేది. వాళ్ళని కూడా సభ్యులుగా పెడతారు. సభ్యులుగా పెట్టినప్పుడు ఈ నిజానిజాలు తెలవడంతో పాటు ఈ వివాదాలకి, అంతర్రాష్ట్రీయ వివాదాలకి శాశ్వత పరిష్కారం ఒకటి వస్తుంది. అంటే ఈ రోజుతో పోయేది కాదు, మళ్ళీ కూడా రాదు అనేది ఏమి ఉండదు. ఈ రోజు నా మీద మోపిన నింద ఇంకోరి మీద మోపవచ్చు. అటువంటిది కాకుండా ఈ అపోహలకు తాగు లేకుండా చేయమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా కమిషన్ వేస్తాం, మత్స్యకారులు కూడా దాంట్లో భాగస్వాములు చేస్తాం, నిజాలు నిగ్గు తేలుస్తామని కూడా చెప్పడం జరిగిందని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. రాజకీయాలకు సంబంధం లేదు. బయట వచ్చినా ఏముందో, నేను ఆడ రాజీనామా చేశాను, గౌరవంగా వచ్చి మళ్ళీ వచ్చి ఈడ రియలెక్ట్ అయ్యాను. నేను పార్టీ మారింది కూడా కాదు. పార్టీ కాడ వాళ్ళు ఇచ్చినటువంటి దానికి గౌరవప్రదంగా ఉంటుందని అంత సెన్సిటివ్గా ఉంటాను నేను. పార్టీ చాలా మంది ఎంపీకి రిజైన్ చేయరు, కానీ ధైర్యంగా ఎంపీకి రిజైన్ చేశాను నేను. ఎంతవరకు మొన్న ఎలక్షన్లో కూడా మన జరిగినటువంటి ఎలక్షన్లో మన విజయసాయి రెడ్డి గారు నా మిత్రుడు కాబట్టి, చిన్ననాటి మిత్రుడు, ఆయన సహాయంతో కూడా నేను రాజ్యసభకి ఎన్నికయ్యాను కాబట్టి నేను అదేవిధంగా మన కావలి ఎమ్మెల్యే మన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ఇవాళ విజయాన్ని కృషి చేశాం. అంత ఎలక్షన్లో కూడా మా తమ్ముడు ఒకవైపు ఉండి, రవిచంద్ర తమ్ముడు ఒకవైపు ఉండి, నేను ఇట్టుండి, ఆయన కూడా ఒక చిన్న వివాదానికి కూడా తావు లేకుండా మత్స్యకారులు మాకు తెలిసి ఎంత సెన్సిటివ్గా ఉంటాయి మత్స్యకారు గ్రామాల్లో, అంత సున్నితంగా ఉండే గ్రామాల్లో మన వల్ల ఇబ్బంది పడకూడదని మేము ఎక్కడ కూడా దొరాయిలని కానీ ఇంకో విషయం కానీ ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్తగా పట్టుకొచ్చాం. అదే బాధ్యతతో రవిచంద్ర కూడా బాధ్యతగా తీసుకొని అవతల ఏమి చిన్న వివాదం కూడా. ఎందుకంటే మాకు తెలుసు అది ఒక్కసారి చిచ్చు పెట్టామంటే అది ఒక రావణాకాష్ట మాదిరి తగులుకుంటుంది అనేది ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఏమీ లేని దాన్ని రోజుకొకటి సృష్టించి ఈ విధమైనటువంటి చిలవలు పలగలుగా చేసి వాళ్ళ జీవితాలతో, పేదల జీవితాలతో, సముద్రాన్ని నమ్ముకొని బతికేటువంటి మత్స్యకారుల నోడు కొట్టడం తప్పితే ఇది ఏమీ లేదు. చూడండి, ఉద్దరాయిలు వేసుకొని వేటకు పోవడం లేదు. అందులో రేపు ఏప్రిల్ 15వ తారీఖు నుంచి వేట నిషేధ సమయంలో వాళ్ళు ఈ విధమైనటువంటి ఈ 10 రోజులు ఏం చేసినా వేట చేసుకొని వాళ్ళు జీవనం గడుపుకోవాలి. అటువంటి వాళ్ళని జీవనానికి కూడా వేటకు కూడా పోనీయకుండా వాళ్ళు పాపం వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం కట్టుదిట్టలు చేసుకొని ఇది నిజాలు తేలాలని వాళ్ళు ఉన్నారు. మేము కూడా నిజాలు తేల్చాలి, నిగ్గు తేల్చాలి నేను ఉన్నాను, మా పార్టీ ఉంది అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకున్నాను. ఆరోపణ వేరు, వాస్తవాలు వేరు. ఇప్పుడు మీరు చెప్పిన ఆయనే లోకేష్ బాబు గారు నన్ను పక్కకు పిలిచి చెయ్యేసి ఇది వదిలిచి మస్తానరావు ఎందుకు ఇంకా ఇక్కడ బోట్లో ఈ అడ్డము, ఎందుకు జట్టి కూడా మనం తొందరగా ప్రారంభించాలి కదా, ఇవన్నీ ఎందుకు అన్నట్టు నేను పక్క రోజు యంత్రాంగం చేసినట్టు చేశారు కదా, అది వాస్తవం కాదని తెలిసింది కదా. తర్వాత ఏం పెట్టారు, ఇప్పుడు అయ్యనేది కేంద్ర ప్రభుత్వం ఎందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీలు దేనికి, గోటితో పోయేదానికి గొడ్డలతో దేనికి, ఆయన బ్యాంక్ అకౌంట్ తీయమనండి, ఆయన డేటా కాల్ తీయమనండి, నేను రెడీగా ఉన్నాను. కమిషన్ వేస్తే అన్నీ బయట పెడతారు. ఈ రోజు కూడా నాది, ఈ రోజే ఇవ్వమన్నా కూడా కలెక్టర్ గారి దగ్గర, ఎస్పీ దగ్గర, ఐజీ దగ్గర ఎక్కడేమన్నా ఇస్తాను. నేను కానీ నా కుటుంబ సభ్యులు ఎవరి ద్వారా నుంచి ఒక పైసా ఎక్కడికన్నా ఇటువంటి విషయాలకు సంబంధించి పోయిన్నా, అతను నాతో 6 నెలల లోపల ఆ తోటయ్యని అతను మాట్లాడున్నా నేను చూసా. అతను 2 రోజులు ఏం మాట్లాడలేదు. 3వ రోజు అది చూసా, వీడియో చూసిన తర్వాత చెప్పు అంటా ఉన్నారు. అతను ఏంది బిఎంఆర్ అంతే, ఇంకెక్కువ మాట్లాడడం నేను గమనించాను. దాన్ని బిఎంఆర్ అంటే బిఎంఆర్ పేరు అసలు ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా విచారణలో కానీ తేలం.
ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. సాగర్ డిఫెన్స్ అకాడమీకి అక్కడ పదవులు ఇవ్వడం జరిగింది. తర్వాత మత్స్యకారుల సమస్య వీటి మీద మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్కడ కూర్చున్న పరిస్థితులు మీరు ఏమి వివరణ ఇవ్వబోతున్నారు? అక్కడ ప్రైవేట్ అంటే కంపెనీలు ఆహ్వానించడంపై దీని తర్వాత మత్స్యకార సమస్యలపై రేపు మాజీ ముఖ్యమంత్రి సాగర్ డిఫెన్స్ అనేది వేరే రాష్ట్రాలు పోటీ పడినా కూడా లోకేష్ బాబు గారు జోక్యం చేసుకుని ఇది ఏంటంటే అది ఒక రీసెర్చ్ వింగ్, అది పూణే బేస్డ్ రీసెర్చ్ వింగ్. దాని ఆ రీసెర్చ్ వింగ్ ద్వారా సముద్రంలో ఈ డ్రోన్స్ ఇవన్నీ తిరుగుతాయి. ఎక్కడ మత్స్య సంపద ఎక్కడ ఉంటుందో కనిపెట్టి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ చేరేస్తే ఈ స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులు అన్ని దగ్గర వలేసి ఇబ్బంది పడకుండా అక్కడ పోతే ఎక్కువ క్యాచ్ వస్తుంది అనేది ఒక సాగర్ డిఫెన్స్ యొక్క సదుద్దేశం. అందులో ఎవరన్నా ఒక గస్తీ తిరిగినట్టు కూడా ఉంటుంది. ఒక విదేశీ శక్తులు ఎవరన్నా కూడా గతంలో అక్కడ కూడా జరిగింది, బాంబేలో కూడా ఎవరో తాజీ మీద చేసేటప్పుడు సముద్ర తీరంలోనే వచ్చారు. ఏది జరిగినా కూడా సముద్రం నుంచి వస్తుంది. అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సరే అధికారులకు తెలియజేయడానికి వాటన్నిటికీ ఈ రీసెర్చ్ సాగర్ డిఫెన్స్ అనేది ఉపయోగపడుతుంది. అంతేగాని ఇప్పుడు పరిశ్రమలు ఎన్నోటి ఆహ్వానిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా 25,000 కోట్ల రూపాయలతో ఒక డేటా సెంటర్ వస్తుంది. 1,02,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఉదయం కూడా పేపర్లో చూసాం. సో అంటే పరిశ్రమలు రావడం అనేది అది మన రాష్ట్ర అభివృద్ధికి నిరుద్యోగ యువతకి అవసరం అది. అంతేగాని పరిశ్రమలే రాకూడదంటే ఎలాగా? ఇప్పుడు నేను అవన్నీ కూడా అనుకోవడం లేదు. దీనికి ఎవరో ఏదో ఎక్కడో రగిల్చారు, ఎక్కడో రాస్తాం. దీనికి కమిటీ వేస్తే కమిషన్ వేస్తే కానీ విషయాలు తెలియదు. నేను ఎవరిని నిందించడం లేదు. ఎవరో రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ పార్టీల లబ్ధి కోసం 4 మాటలు మాట్లాడుతుంటారు. అది దానికి నేను అంతగా వాటి గురించి వరి కాదు. దీన్ని ఏ విధంగా పరిష్కరించబోతున్నారు ప్రధానంగా? అయితే తోటయ్య అనే వ్యక్తి మీ పేరు చెప్పకుండా ఎవరన్నా ప్రధానంగా ఉన్నారు. అందుకే నేను కమిషన్ ఏమనేది దేనికంటే ఎందుకు అసలు అందులో వేరే ఎవరో చెప్పుకుంటే దాన్ని పెద్ద పట్టించుకునేవాడు కాదు. తోటయ్య అనే వ్యక్తి నా స్వగ్రామం. అందులో నా స్వగ్రామంలో నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో మీకు తెలుసు. స్వగ్రామం అతను కాపుదప్పుడు చేస్తే నమ్మతారేమో అని బలవంతం చేసే 3వ రోజు నేను చూస్తానే ఉండే వీడియో చాలాసార్లు రిపీట్ చేశాను. కాబట్టి కమిషన్ ఇస్తే ఆ తోటయే, లేకపోతే కొర ఇద్దరు కాపులు ఎందుకు చెప్పడం లేదు? ముగ్గురు, జాలిరెడ్డి అనే ఒక అతను జోలు తిని, ఇంకొక కడపాళెం అతను వచ్చేసి శెట్టి, ఇతను ఒక ముగ్గురికి బాధ్యతలు అప్పచెప్పింది. కొర ఇద్దరు ఎందుకు చెప్పడం లేదు నేను అడుగుతున్నా. ఈయన దగ్గరే ఎందుకు చెప్పిస్తున్నారు? అది 3వ రోజు. ఆ 3వ రోజు అది ఏందనేది కమిషన్ ద్వారానే తెలియాలి. అప్పుడు దాకా నేను అనవసరంగా ఎవరి మీద నిందలు తెలుసుకోలేదు. నేను ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు. చూడండి, ఎప్పుడు కూడా నిజాలు నిదానంగా బయటపడతాయి. అబద్ధాలు ప్రచారం విపరీతంగా జరిగిపోతూ ఉంటాయి. కానీ ఒక 40 సంవత్సరాల నుంచి అల్లుకున్న మా బంధం ఒక చిన్న వివాదం వల్ల, మాకు సంబంధం లేని వివాదం వల్ల మా రాజకీయ భవిష్యత్తుకి ఏదో అవద్దని అనుకోవడం, అదంతా కూడా ఇది ఒక ఎవరన్నా ఆ విధంగా అనుకుంటే అది అపోహ, వాళ్ళ అమాయకత్వం అవుతుంది. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, నా మీద కానీ 1% ఉన్నా కూడా నిజం 50% కూడా బల్లే ఉన్నా కూడా నిరూపించగలిగితే నేను నా రాజ్యసభ స్థానానికి ఈ రోజే రిజైన్ చేస్తాను. రిజైన్ చేయడమే కాదు, రాజకీయాలు శాశ్వతంగా తప్పుకుంటాను. మా రాజకీయ ఒక అభివృద్ధిని దాన్ని ఓర్చుకోలేక కొంతమంది చేసేటువంటి రాజకీయ కుట్రలో భాగంగా దీనిపైకి తెరపైకి తీసుకొస్తున్నారు. ఎవరు తీసుకొస్తున్నారని నేనేం మాట్లాడదలుచుకోవాలా. ఎవరిని నేను గురించి అది కమిషనే తెలుసా. పోలీసుల అదే అదే అంతుపట్టని విషయం. ఇప్పుడు ఎఫ్ఐఆర్లు పడి ఉన్నాయి.
ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. తర్వాత ముగ్గురు పోలీస్ వాళ్ళకి అప్పచెప్పాము. వాళ్ళకు కూడా ఎంత గస్తీ అప్పచెప్పామన్నారు. కాపులు అందరికి 3 వాళ్ళు కూడా వాళ్ళని నమ్మకుండా కొన్ని మత్స్యకార గ్రామాలు కూడా వాళ్ళ కట్టుబాటు ప్రకారం వాళ్ళు కూడా కాపలా ఉన్నారు. అందులో ఒక రాత్రి ఇది బోట్లు ఇప్పి ఎత్తుకొని వెళ్ళేది కాదు, మామూలు బోట్లు కాదు. ఈ 180 హార్స్ పవర్ ఇంజిన్లు ఉండేది. కాబట్టి దాన్ని 9 నెలల నుంచి మూలబడి వాటికి రిపేర్లు ఉంటాయి. ఆ రిపేర్లు చేసుకుని ఇన్ని జరిగిందంటే ఒక రోజులో రాత్రి జరిగింది కాబట్టి ఇన్ని రోజులు, ఈ నెల రోజులు దీని వెనక సూత్రధారులు ఎవరు అనేది నిగ్గుదేల్చి మత్స్యకారులు ఉన్నటువంటి అపోహని వాళ్ళని నివృత్తి ఇవ్వాలనేది నేను కోరుకునేది కూడా. వాళ్ళు ఏది తెలుసుకోవాలనుకుంటున్నారో అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.